మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 26వ తారీఖున ఇక్కడ రైతులకు సంబంధించి రైతు భరోసా, ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు ఇక్కడ ఇండ్లు లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లేనటువంటి వారికి రేషన్ కార్డుల జారీ, ఈ 4 పథకాలను అమలు చేయడం జరుగుతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మనకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ రైతు భరోసాకు సంబంధించి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా రైతు భరోసా విషయానికి వచ్చినట్లయితే, ఈ రైతు భరోసా పథకంలో భాగంగా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి 10,000 రూపాయలకు అదనంగా కారుకు ఒక 1,000 రూపాయలు కలిపి ఏడాదికి 12,000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది. అయితే మేనిఫెస్టోలో 15,000 రూపాయలు అందజేస్తామని వారు హామీ ఇచ్చారు. కానీ ఆ 15,000 రూపాయల నుంచి 3,000 తగ్గించి 12,000కు కుదించి రైతులకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ రైతు భరోసా పథకము ఎవరికి అందుతుంది, ఎవరు అర్హులు అంటే, ఇక్కడ వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములను సాగు చేసే రైతులందరికీ కూడా ఇక్కడ ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని వారు సెలవివ్వడం అనేది జరిగింది. దీనికి భూ పరిమితులు అనేవి టార్గెట్ లేవు. అంటే 5 ఎకరాల లోపు కానివ్వండి, 10 ఎకరాల లోపు కానివ్వండి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఎంత భూమి ఉన్నా, ఇక్కడ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్నా కానీ వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి అందజేయడం జరుగుతుంది. ఇది వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములకే. ఇక వ్యవసాయానికి పనికిరాని భూములు ఉంటాయి కదా, ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, గుట్టలు కానివ్వండి, బోర్డులు కానివ్వండి, రాళ్ళు రప్పలకు సంబంధించినటువంటి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములకు ఈ రైతు భరోసా ఇవ్వడం జరగదని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఇక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అలర్ట్ కావడం అనేది జరిగింది. ప్రతి జిల్లాలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, వ్యవసాయానికి పనికిరాని భూములు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి క్షేత్రస్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో ఇక్కడ ఎంఆర్ఓ మరియు ఆ తర్వాత దిగువ స్థాయి సిబ్బందితోటి సర్వే జరిపి వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూముల వివరాలను సేకరించి ఈ నెల 24వ తేదీ కానివ్వండి, 25వ తేదీ కానివ్వండి జరిపేటువంటి గ్రామ సభల్లో వాటి వివరాలను తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారనుకోండి, మీ గ్రామంలో ఇన్ని లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉంది, వీటికి రైతు భరోసా వస్తుంది. అలాగే మీ గ్రామంలో వ్యవసాయానికి పనికిరానటువంటి భూమి ఇంత ఉంది, దీనికి రైతు భరోసా పథకము అమలు చేయడం జరగదు, వీటికి డబ్బులు బ్యాంకులో పడవు అని చెప్పేసి ఆ గ్రామ సభల్లోనే ప్రజలకు వివరించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ ఏడాదికి 12,000 రూపాయలు ఎకరానికి అందజేసే డబ్బులను కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 26వ తారీఖు ప్రారంభం కానున్నది. ఇక తర్వాత మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేస్తామని వారు తెలియజేశారు. ఆ పథకానికి సంబంధించే ఆ పథకానికి పేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ ఆత్మీయ భరోసా అనేది గ్రామాలలో ఎలాంటి భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకే ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్లకు 1 గుంట, 2 గుంటలు, అరెకరము, ఎకరము ఎలాంటి భూమి ఉండకూడదు, వాళ్ళు వ్యవసాయ కూలీలు అయి ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ పేర్కొన్నది. దీనితో పాటుగా వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ NREGS పథకంలో భాగంగా, ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడ 100 రోజుల పనికి వెళ్తూ ఉండాలి. ఈ 100 రోజుల పనిలో కనీసం 20 రోజులు వాళ్ళు ఈ పనికి వెళ్ళే వాళ్ళనే అర్హులుగా
గుర్తించాలి అని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఈ 100 రోజుల్లో 20 రోజులు పనికి వెళ్ళినటువంటి భార్యాభర్తల్లో ఇద్దరు వెళ్ళాలా లేకపోతే ఒకరు వెళ్ళినా సరిపోతుందా అన్న డౌట్ అనేది కొంతమందికి ఉంటుంది. దీనికి కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ఒక కుటుంబంలో ఈ 100 రోజుల పనికి భార్య కానీ భర్త కానీ వారి కుటుంబంలో ఎవరైనా 20 రోజులు అటెండ్ అయితే సరిపోతుంది. కుటుంబంలో ఒక్కరు ఈ 100 రోజుల పనిలో 20 రోజుల పనికి వెళ్ళినా కానీ వారు అర్హులే అవుతారు. వారికి ఈ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 100 రోజుల పనికి వెళ్ళే వారికి ఉపాధి హామీ జాబ్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ ఉపాధి హామీ జాబ్ కార్డుకు మనకు ఈ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఇప్పటికే చాలామందికి లింక్ అయి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఈకేవైసీ ప్రాసెస్ను ప్రారంభించింది. అయినా కానీ ఇంకా కొంతమందికి ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ కాలేదు. మీరు ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరము లేదు. ఇక్కడ ఎన్ఆర్ఏజిఎస్కు సంబంధించినటువంటి ఉద్యోగులే ఇక్కడ ఈకేవైసీని అంటే జాబ్ కార్డుతోని ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే మీకు ఒకవేళ ఈ జాబ్ కార్డుకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ కానట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ను మీ యొక్క ఈ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ను అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు వారికి సమర్పించండి. వాళ్ళు తీసుకెళ్ళి ఏపీఎం మండల పరిధిలో ఉంటారు వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ రెండింటిని లింకప్ చేసి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి టెన్షన్ వద్దు. ఇక మనకు ఈ 12,000 రూపాయలను కూడా వ్యవసాయ కూలీలకు చెల్లించే 12,000 రూపాయలను కూడా ఇక్కడ డీబీటీ పద్ధతిలోనే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము డీబీటీ పద్ధతిలోనే వారి వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో టోటల్గా భూమి లేనటువంటి వాళ్ళు భూమి లేకుండా ఉండి ఉపాధి హామీ పనులకు వెళ్తూ ఉండి ఇక్కడ 20 రోజులు కంపల్సరిగా అటెండ్ అయ్యి ఉపాధి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. ఈ 10 లక్షల మందికి కూడా ఈ నెల 26వ తారీఖున ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి వారి అకౌంట్లలో ఈ 12,000 రూపాయలకు సంబంధించినటువంటి మొదటి విడత 6,000 రూపాయలను జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాము. అయితే ఈ నెల 26వ తారీఖున ఈ పథకం కూడా అమలు అవుతుందని చెప్పేసి సంబంధిత శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఇతర మంత్రులు చాలామంది ఊదరగొట్టారు. కానీ ఈ నెల 26వ తారీఖున ఈ పథకం అమలవుతుందా, ఇది ముగ్గు పోస్తారా, అర్హులైనటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారా అన్నది కొద్దిగా సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నతాధికారుల మాటలను బట్టి కానీ ప్రజాప్రతినిధుల మాటలను బట్టి కూడా ఒక విశ్వసనీయతను ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది కోల్పోయింది. చూద్దాం వాట్ ఎవర్ ఇట్ ఏది ఏమైనా కానీ ఈ నెల 26వ తారీఖున ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించి ముగ్గులు పోసి వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ రిలీజ్ చేసినట్లయితే వాటి వివరాలను ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత రేషన్ కార్డ్స్, ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డును అందజేస్తామని ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ 26వ తారీఖున ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకుంటారా, ఈ దరఖాస్తులు తీసుకోవడానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రామాణికాలు ఏంటి, గైడ్లైన్స్ ఏంటి? అయితే ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించింది ఏంటంటే కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేయము, 2014లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారమే ఈ కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి కొత్త గైడ్లైన్స్ వచ్చే అవకాశం అనేది లేదు. పాత గైడ్లైన్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిన్న పండగల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే గ్రామ సభల్లో అర్హులైనటువంటి వారికే ఈ 4 పథకాలు దక్కాలి, ఎవరైనా అనర్హులకు దక్కినట్లయితే గ్రామ సభల్లో వెంటనే వారిపైన ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధంగా ఫిర్యాదు చేసినట్లయితే వారి దరఖాస్తులను
పక్కన పెట్టడం జరుగుతుందని కూడా వారు సెలవివ్వడం అనేది జరిగింది. అంటే ఇది గ్రామ సభలు పెట్టి ప్రజల్లో కొట్లాటకు దారితీస్తుందా లేకపోతే అనర్వులను తొలగించడానికి దారితీస్తుందా అన్నది మనం ఈ గ్రామ సభలు జరిగే సందర్భంలో మనకు తెలియడం అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్, అనర్వులకు ఈ పథకాలు అందవలసినటువంటి అవసరము లేదు, కానీ వీడు అనర్వుడు వీడిని తీసేయండి అని ఇంకొకతను కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ వారిద్దరికీ గొడవ కావడం అనేది జరుగుతుంది. ఇది గమనించి ఈ అనర్వులను ఏరివేసే కార్యక్రమాన్ని ప్రజలపైన రుద్దకుండా అధికారులే అనర్వులను గుర్తించి వారిని తొలగించి అర్హులైనటువంటి వారికి అందజేస్తే గ్రామాల్లో ఎలాంటి గొడవలు అనేవి జరగవు. ఇది గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ 4 పథకాలకు సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వచ్చినట్లయితే, కొత్త సమాచారం గవర్నమెంట్ నుంచి వచ్చినట్లయితే ఆ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.